సైన్స్ అంటే ఏమిటి, యాంటీ సైన్స్ అంటే ఏమిటి, సూడో సైన్స్ అంటే అనేది తప్పకుండా మనకు ఒక కనీసం ఒక పరిజ్ఞానం అంట అవసరం. మరి ఎవరు మనిషి కాదు అనుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనమంతా మనుషులు కానటువంటి జంతువులు చాలా ఉన్నాయి. అందరం కూడా జంతువు శాస్త్రంలో అనిమల్స్ అంటాం. మనంతా కూడా అనిమేలియా అనేటువంటి ఒక జీవులు 2 రకాలు ఉంటాయి. ప్లాంటేలియా, అనిమేలియా. ప్లాంటేలియా అంటే జంతువు, అనిమేలియా అంటే జంతువు. ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి కదలగలిగినవన్నీ కూడా జంతువు. మరి ఆ జంతువుల్లో మనిషి అంటే వీడు, మనిషి కాంది అలా నేను చెప్పాలంటే మనిషి అంటే ఏమిటో అర్థం కావాలి. అలాగే సైన్స్ వర్సెస్ యాంటీ సైన్స్ వర్సెస్ సూడో సైన్స్ తెలియాలంటే అసలు సైన్స్ అంటే ఏమిటో తెలియాలి. సైన్స్కి ఎట్లాగైతే మనిషికి కొన్ని బాహ్య రూపాలు బట్టి ఈయన మనిషి అంటూ ఉంటాము, అలాగే ఆంతరంగిక విషయాలను బట్టి ఈయన ఆలోచించే మనిషి అంటాము. అలాగే సైన్స్ అంటే కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలు ఏమిటి? సైన్స్ ఉన్నటువంటి ముఖ్య ధర్మం ఏంటంటే పరీక్షకు నిలబడిన దాన్ని దేన్ని కూడా నమ్మకపోవడం. పరీక్షకు నిలబడని దేన్ని కూడా వాస్తవంగా అంగీకరించకపోవడం. అది సైన్స్కి ఉన్నటువంటి ప్రధాన ధర్మం. ఒకవేళ మేము ఏ రకమైనటువంటి సైన్స్ పరీక్షకి, ప్రయోగానికి, రుజువుకి నిలబడము అన్న వెంటనే ఆయన మనం ఛాందసుడుగానో, యాంటీ సైంటిస్ట్గానో, సూడో సైంటిస్ట్గానో ఈ సమాజానికి ఒక రకమైనటువంటి తిరోగాలుగానో మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ ఆ రకమైన వాతావరణం లేదు. సైన్స్ పేర్లు చెబితేనే మాకు అయితే తెలియదండి, మా భావజాలం మాకు ముఖ్యం, మా మనోభావాలు మాకు ముఖ్యం, సైన్స్ ఏం చెప్తుందో మాకు అనవసరం అని చెప్పేసి చెప్పేటువంటి వాదనలు ముందుకొస్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఇంతకుముందు మతం అనేటువంటి బలపడుతూ వస్తుంది, ఛాందస్ భావాలు బలపడుతూ వస్తాయి, సైంటిఫిక్ దృక్పథం అనేటువంటిది తగ్గిపోతూ వస్తుంది. బహుశా ఇవాళ కానీ, నిన్న మోహన్ రావు గారు కానీ, ఇవాళ రమేష్ గారు కానీ మీకు మన రాజ్యాంగం గురించి చెప్పుండొచ్చు. రాజ్యాంగంలోనే భారతీయ పౌరుల యొక్క ప్రాథమిక విధుల్లోనే శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలి, ప్రశ్నించే తత్వం కలిగి ఉండాలని చెప్పేసి చెప్పడి ఉంది. యాజ్ సమ్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. మానవతా దృక్పథం కలిగి ఉండాలి, పర్యావరణ పరిరక్షించాలి, ఇవన్నీ ఉన్నాయి. ఈ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అనేటువంటిది ఒకటే మనిషిని ఒక శాస్త్రజ్ఞుగా తయారు చేస్తుంది. మీకు తెలుసు, మన భూమి మీద జీవం పుట్టి ఇప్పటికి దాదాపు 450 కోట్ల సంవత్సరాలు అయింది. భూమి పుట్టి సుమారు 500 కోట్ల సంవత్సరాలు అయితే, భూమి పుట్టిన 50 కోట్లకే వాతావరణంలో ఈ ఆక్సిజన్, తర్వాత హైడ్రోజను, నైట్రోజన్, రకరకాల మూలకాలు ఏర్పడి, ఆ మూలకాలుగా కలిసి ఎలాగైతే మన బీజాక్షరాలు ఆ నుంచి ఆ వరకు ఉన్నటువంటి అక్షరాలు కలిసి పదాలు ఏర్పడతాయో, ఈ మూలకాలు ఉన్నటువంటి పరమాణువులు కలిసి అణువులుగా ఏర్పడ్డాయి. అణువుల్లో ఒక అణువు నీరు. ఆ నీరు ఏర్పడి అప్పుడు భూమి కూడా మీకు తెలుసు సూర్యుడిలాగానే స్వయం ప్రకాశం అంటే సెల్ఫ్ ల్యూమినెసెంట్. దాదాపు 550 కోట్ల సంవత్సరాల క్రితం భూమి కూడా ఒక నక్షత్రంలాగా వెలుగుతుండేది. ఆ వేడికి మొత్తం కూడా బొసబొస పొంగుతూ, ఎలాగైతే మనం ఇంట్లో అన్నం ఉండేటప్పుడు మొత్తం కూడా బొసబొస పొంగుతుందో అలా కొండలు, లోయలు ఏర్పడ్డాయి. ఆ అణువులలో నీరు కూడా ఏర్పడేసి సముద్రాలు ఏర్పడ్డాయి. ఆ సముద్రాల్లోకి నీరు పలవెరిగినట్టుగానే ఆ నీటిలోకి ఆ లవణాలంతా వెళ్ళిపోయి అక్కడే మన జీవాణువులు ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 450 కోట్ల సంవత్సరాల తరబడి మీకు రకరకాల జీవులు ఏర్పడ్డాయి. అప్పుడు ఆ వైరస్ ఉన్నటువంటి బ్యాక్టీరియాలు అలా ఏర్పడి ఇప్పుడు మీకు తెలుసు కొన్ని లక్షల జాతులు, కొన్ని లక్షల జాతులు ఏర్పడ్డాయి. ఇన్ని జాతులు ఏర్పడ్డా కూడా మిగతా జాతుల్లో లేనటువంటి ఒక లక్షణం మానవ జాతికి ఉంది. అదేంటంటే పరీక్షించిన తర్వాత, అంటే చుట్టుపక్కలటువంటి కొన్ని దుర్విషయాలు, కొన్ని కార్యకారణాలు. అంటే ఏమిటి? అక్కడ ఉదయం సూర్యుడు ఉదయించడం, మళ్ళీ పశ్చిమాన అస్తమించడం, రాత్రి రావడము, ఉత్తులు మారడం, ఒకప్పుడు వేడిగా ఉక్కబోయడం, ఫ్యాన్ వేసుకోవాల్సిన అవసరం రావడం, ఇంకోసారి దుప్పట్టు దుప్పుకోవాల్సిన అవసరం ఉండడం, ఇంకోసారి చాలా దాహం వేయడము, ఇంకోసారి దాహం లేకపోవడం, ఆకలి వేయడము, ఇవన్నీ కూడా ఈ అబ్జర్వేషన్స్, దుర్విషయాలు. అలాగే
మీకు ఈ సోకాళ్ళు ఎక్లిప్సెస్ రావడము, ఇంకా చెట్లు పెరగడము, ఆకులు రావడము, ఇవన్నీ కూడా ఈ వింత వింత విషయాలు ఏంటనేది అలా ఒక పరిశీలనని అబ్జర్వ్ చేసేటువంటి తత్వము అందరికీ ఉంటుంది. ఇవన్నీ కుక్కలు కూడా చూస్తాయి, అలాగే కళ్ళు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చూస్తాయి, పాములు చూస్తాయి, అన్నీ చూస్తాయి. కానీ అవి ప్రశ్నించవు. కానీ ఒక మానవ జాతి మాత్రమే ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నలకి అదే మన ప్రాజ్ఞాన్ని చెప్పింది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ. ఆ ప్రశ్న తర్వాత కూర్కొండదు, ఏదో ఒక కారణాన్ని చెప్పుకుంటారు. ఈ ప్రశ్నకి కారణం బహుశా ఉండొచ్చేమో అని అనుకుంటారు. అలా అనుకోవడానికి భూమిక ఏంటంటే అంతవరకు వారికి అందినటువంటి పరిజ్ఞానాన్ని ఆధారంగా, అంతవరకు వాళ్ళు తెలిసినటువంటి నాలెడ్జ్ ఆధారంగా ఏదో ఒక భావనని ఏర్పరచుకోవడం అనేటువంటిది మూడవ అంశం. పరిశీలన, ప్రశ్న, దానికి సంబంధించిన ఒక అవగాహన అనేటువంటిది ఇప్పుడు ఉంటుంది. ఈ ప్రశ్న అనేటువంటి దగ్గర నుంచే మానవ జాతి పేరుపడిపోతుంది. అబ్జర్వేషన్స్ అందుకున్నా కూడా ప్రశ్నించడము, ఏదో ఒక అవగాహన రావడం అనేది ఒక మానవుడికి మాత్రమే ఉంటుంది. మరి మానవుడు అక్కడ ఆగిపోతే మూఢనమ్మకాలకి బానిస అవుతాడు. ఎందుకంటే అవగాహన అంటే తనకు తెలిసినటువంటి పరిజ్ఞానానికి ఆధారంగా ఏదో ఒక ఆన్సర్ చెప్పుకున్నట్టయితే, అక్కడికి స్థిరపడిపోయినట్టయితే అదే మతం. మతం ఏం చెప్తుంది? నువ్వేమీ ఆలోచించొద్దు, నువ్వేమీ ప్రశ్నించొద్దు, నీకు పరాంది అబ్జర్వ్ చేశావు, ఆ అబ్జర్వేషన్కి కారణం ఏంటని అడుగుతున్నావు, అది దైవలీల. అలాగే మనుషులు ఎందుకని పుడతారు, తల్లి గర్భంలో ఎందుకని పుడతారు, అది దైవలీల. ఆడవాళ్ళుగా ఎందుకు పుడతారు, మగవాళ్ళు ఎందుకు పుడతారు, దైవలీల అని ప్రతి దానికి కూడా ఒకే ఒక ఆన్సర్ని ఇచ్చేటువంటిది మతం. అలా ఇచ్చినట్టయితే ఇవాళ మనకి ఈ ఫ్యాన్ ఉండేది కాదు, ఈ మైక్ ఉండేది కాదు, ఈ సెల్ ఫోన్ ఉండేది కాదు, ఈ కంప్యూటర్ ఉండేది కాదు, ఈ బస్సులు, వాహనాలు, రాకెట్లు, విమానాలు, ఇవన్నీ కూడా ఆధునిక నాగరికత ఉండేదే కాదు. అక్కడ మనం ఆగిపోయినట్టయితే. కానీ సైన్స్ అక్కడ ఆగిపోమని అడగదు. నువ్వు అనుకున్నటువంటి విధానం, నువ్వు అనుకున్నటువంటి అవగాహన కరెక్ట్ అవునా కాదా నిర్ణయించుకో, దాన్ని పరీక్షించుకో అని చెప్పేసి ప్రయోగపూర్వకంగా నిర్ధారించుకో అని చెప్తుంది సైన్స్. ఇలా నిర్ధారించుకున్న తర్వాత పదే ప్రయోగాలు చేసి నిర్ధారించిన తర్వాత ఏవైతే ఈ ప్రయోగాల్లో రూఢి అవుతాయో అది మాత్రమే వాస్తవము, అది మాత్రమే సత్యము, అది మాత్రమే నిజము అని చెప్పమని చెప్పేసి సైన్స్ చెప్తుంది. ఆ తర్వాత ఇలాంటి నిజాలు పలు విధాలుగా ఉన్నట్టయితే, ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాల ద్వారా ఒకే నిజం కనిపిస్తున్నట్టయితే ఆ నిజమే సిద్ధాంతం అవుతుంది. అలా పరిశీలన, ప్రశ్న, భావన, ప్రయోగము, సిద్ధాంతం అనేటువంటి ఒక 5 దశల పరంగా వచ్చేదే సైన్స్. ఈ 5 దశల్లో ఏ దశకు కూడా మేము సిద్ధం కాము, ఏ దశ ద్వారా కూడా మేము వెళ్ళము అన్నట్టయితే అది సూడో సైన్స్. మీకు నాకు ఇచ్చిన టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను కొన్ని ఎగ్జామ్స్ నేను చెప్తాను. ప్రశ్నించడం ఇవాళ చాలా తప్పుగా దేశద్రోహంగా భావిస్తాను. నువ్వు ప్రశ్నిస్తే మాయా విషయం జరిగింది. అదే ఒక పొలిటికల్ వ్యూ కూడా మారిపోయి మొత్తం రిజల్ట్స్ని కూడా మార్చేటువంటి ఒక దురవస్థకి వెంటబడింది. అసలు ఆడవాళ్ళు ఎందుకు ఆ దేవాలయాల్లో ప్రవేశించకూడదు అన్నదానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే వాళ్ళు బహిష్టు అయినప్పుడు వాళ్ళ రక్తం వస్తుంది, ఆ రక్తం మన రక్తం. ఇవాళ కూడా మీకు తెలుసు బయట ఉంది అంటారు, ఆడవాళ్ళు అంటే మైల పడింది లేదా బయట ఉంది అని అంటుంటారు. అంటే ఆ 5 రోజుల పాటు వాళ్ళని పక్కన వస్తారు, వాళ్ళు ఇంట్లోకి రానివారు. అంటే ఆ రక్తానికి వాళ్ళు వేరే పేరు పెట్టారు. కానీ ఆధునికంగా ఉయిచి రక్తంగా మనం పరీక్షించినప్పుడు ఆ రక్తానికి తర్వాత శరీరంలో ఉన్నటువంటి మామూలు రక్తానికి ఏమైనా తేడా ఉందంటే ఏ తేడా లేదని చెప్పేసి సైన్స్ చెప్తుంది. ఉదాహరణకి ఏం చెప్పాలంటే అది చాలా మంచి రక్తం కూడా. ఆ రక్తం ఎవరికి ఉద్దేశించబడింది? ఆ రక్తము ఎవరైతే బలిష్టప్పుడు రక్తస్రావం జరుగుతుందో ఆ రక్తం ఎవరికి ఉద్దేశించబడిందంటే, ఒకవేళ ఆమె భర్తతో సంయోగించి ఆ భర్త యొక్క శుక్రకణం ఆమె యొక్క అండంతో ఫలదీకరణ జరిగినట్లయితే, కన్సీవ్ అయిన తర్వాత వచ్చేటువంటి బిడ్డకి రక్షణగా ఆ బిడ్డకి పోషణ కలిగించే విధంగా ఆ రక్తం నిర్ధారించబడింది, ప్రెజెంటాల్లో తయారవుతుంది. మరి అటువంటి రక్తము ఇట్లా మలినం అవుతుంది కాబట్టి అది మలిన రక్తం కాదు, అది మామూలు రక్తమే అని సైన్స్ నిర్ద్వందంగా చెబుతోంది. మరి వెంటనే మారాలి కదా.
మన యొక్క ఆలోచన విధానం మారాలి కదా, కానీ మారదు. అదే మగవాడు ఎక్కడైనా సరే పొలం చేసుకుంటుంటేనో, లేకపోతే ఏదో కార్మికుడో, లేకపోతే పెద్ద ఉద్యోగం, లేకపోతే సంపన్నుడో ఏదో పని చేసుకుంటున్నో, కింద ఎక్కడైనా కారు దూతున్నప్పుడు కారు ఒక డోర్ తగిలో, లేకపోతే ఇంట్లో ఎక్కేటప్పుడు మెట్టు మీద పడి కాస్త గాయం తగిలో పుండు అయిందనుకోండి, ఆ పుండు ద్వారా వచ్చేటువంటి రక్తం కానివ్వండి, అక్కడ చీము కానివ్వండి, అవి మలినం. కానీ మగవాడు దెబ్బలు తిని గాయమై ఆ గాయం మీద ఎన్నో బ్యాక్టీరియాలు, కొన్ని కోట్ల బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. మన శరీరం మీదనే మీరు తెలుస్తలేదో ఒక చదరపు సెంటీమీటర్ మీద ఎప్పటికైనా సరే మనంతా ఆరోగ్యవంతులు, చాలా హాయిగా ఆనందంగా ఉన్నాం. మన చదరపు సెంటీమీటర్ మీద మీరు సూక్ష్మదర్శిని మైక్రోస్కోప్ చూసినట్టయితే కొన్ని కోట్ల బ్యాక్టీరియాలు అక్కడ ఉంటాయి. పుండు వచ్చినప్పుడు మరిన్ని కోట్ల తయారవుతుంటాయి. మరి అటువంటి ఆ వ్యక్తికి అది మలినం అయినటువంటి ఆ వ్యక్తికి మాత్రమే ఆలయంలో ప్రవేశించినప్పుడు ఒక శుద్ధ రక్తంతో ప్రవేశయ్యి ఆమె ఏదో ప్యాడ్ వేసుకొని వెళుతున్నప్పుడు ఆమె ఎందుకని నిషిద్ధురాలవుతుంది, ఆమె రక్తం ఎలా మలినం అవుతుందని ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏంటి? సైన్స్ ఆల్రెడీ చెప్పింది రుజువు ద్వారా. ఏమాత్రం తేడా లేదు, మంచి రక్తం చెప్పేసి అన్నప్పుడు మన పరిస్థితులు మార్చలేదు కాబట్టి మీరు ఎంత మాట్లాడకూడదు, అది సైన్స్ మాకొద్దు చెప్పేసి అనేటువంటి వ్యవహారం. అంటే ఆ మేరకి మన సంఘం, మన సమాజం కనబడినట్లు. ఇది ఏమండి వెళ్తే వెళ్తారు, వెళ్ళకపోతే వెళ్ళకపోతారు, మనకేమో నష్టం అనుకోవచ్చు. కానీ లైంగిక వివక్షత వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రాధాన్యత, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం సమాజంలో తగ్గిపోతుంది. ఇప్పుడు కేవలం మీరు దేవాలయాల్లో ప్రవేశానికి కొరకు మాత్రం మాట్లాడుతున్నారా? అక్కడ మాట్లాడలేదు. ఎన్నో అంశాల్లో వాళ్ళ ప్రవేశం లేదు. తద్వారా సమాజం అనేటువంటిది ఆ మేరకి కనబడినట్లు. జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ నేను 20 డేస్ యూస్లో ఉన్నాను. దాదాపు మేము ఎక్కడో శాండియాగో వచ్చేసి అక్కడ చూస్తుంటే పెద్ద దాదాపు 20 గేరల లారీ, ఎంత పొడుగుందంటే ఇప్పుడు ఆ హాల్ చివరి నుంచి ఈ హాల్ చివరి కూడా పెద్ద బండి ఉంది, పెద్ద ట్రక్ అన్నట్టు. దాన్ని ఒక లేడీ డ్రైవ్ చేస్తూ ఉంది హైవేలో. అలాంటి విషయాలు మేము చాలా చూసాం. అర్ధరాత్రి అనురాత్రి తేడా లేకుండా. మరి వాళ్ళ ప్రాతినిధ్యం ఉంది కాబట్టి సమాజం ఆ రకంగా చెందింది. ఇక్కడ సగం జనం మాత్రమే ఉత్పత్తి రంగాల్లో ఉన్నట్లు లెక్క, మిగతా సగం ఉత్పత్తి రంగాలు లేకపోయినట్లు లెక్క. ఈ మధ్య కొంచెం మార్పు ఉండొచ్చు, అడపాదడప కొంచెం మార్పులు జరుపుతుండొచ్చు కాదు. కానీ వందలాది సంవత్సరాలుగా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యము ఉత్పత్తి రంగంలోనూ సామాజిక రంగంలోనూ తక్కువ ఉంది కాబట్టి ఆ మేరకు సమాజం నిలబడినట్లు లెక్క. అంటే వివక్షత అనేటువంటిది తప్పకుండా అది ఉత్పత్తి రంగాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఏంటంటే అశాస్త్రీయ భావజాలం ఏ విధంగా ఉన్నా కూడా మనం దాన్ని ప్రశ్నించాల్సిందే. రెండవది, ప్రశ్నకి ఇవాళ ప్రశ్నించే వాళ్ళని దేశద్రోహులుగాను, తర్వాత వాళ్ళ మనోభావాల్ని ప్రశ్నించే విధంగాను మనం ఉంటున్నాం అన్నట్టుగా మనం వాళ్ళు దూషిస్తున్నారు. ఇవాళ మీకు తెలుసు, ఆ రోజుల్లో పురాణంలోనే ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆ దుశ్శాసనుడు ఆ ద్రౌపదిని చీర లాగేటప్పుడు ముందర ఒక భటుడు ఎక్కుతాడు ఆమె దగ్గరికి. వెళ్తే ఆమె ప్రశ్నిస్తుంది, అది సైంటిఫిక్ ప్రశ్న. అది ఎందుకని నేను సభకు రావాలి అని అంటుంది. ఎందుకని సభకు రావాలంటే, అమ్మ మీ ఆయన ధర్మరాజు గారు మిమ్మల్ని పణంగా పెట్టి జోదంలో ఓడిపోయాడు కాబట్టి మీరు ఇప్పుడు పాండవులకు చెందినటువంటి స్త్రీ కాదు, మీరు ఇప్పుడు కౌరవులకు చెందిన స్త్రీ అని అంటే, ఎందుకని నేను కౌరవులకు చెందుతాను, నేను వస్తువుని కాదు కదా అని పడుతున్నాను. ఆయన రాజ్యాన్ని పెట్టచ్చు, లేకపోతే క్రీడలు పెట్టచ్చు, లేకపోతే గతలు పెట్టచ్చు, లేకపోతే ఆయన దగ్గర ఆయుధాలను కూడా ఆయన పెట్టచ్చు. కానీ ఒక మనిషిని ఆయన అవుకని పుట్టే స్టేక్ అని చెప్పేసి ఆయన అడుగుతుంది. అడిగిన తర్వాత లేదమ్మా తెలియదు, మీరు తప్పకుండా రావాల్సి నేను అంటే, అప్పుడు ఆమె ప్రశ్న వేస్తుంది, తానోడి నన్నోడినా, నన్నోడి తానోడినా. తను ముందు తాను ఒక స్టేకే పెట్టిన తర్వాత నన్ను స్టేకే పెట్టాడా, నన్ను స్టేకే పెట్టిన తర్వాత తనను స్టేకే పెట్టుకున్నాడా అని చెప్పేసి ఆమె అడుగుతుంది. అందులో ఎంతో సైన్స్ ఉంది. అంటే ఆ తార్కిక దృష్టి, తాను ఓడిన తర్వాత ఆయనకు హక్కు లేదు, తాను ఓడిన తర్వాత ఈ బిలాంగ్స్ టు కౌరవాస్ స్లేవ్, వన్స్ ఈ బిలాంగ్స్ టు కౌరవాస్ స్లేవ్, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ ఆన్ మీ. నన్ను పణంగా పెట్టడానికి హక్కు లేదు. తర్వాత నన్ను ముందు పణంగా పెట్టాడు, నన్ను ముందు పణంగా పెట్టిన తర్వాత ఆయన అవసరం ఏంటి, తను మాత్రం రక్షించుకొని ఒక ఆడదాన్ని పణంగా పెట్టడం అధ్యాత్మిక తక్కువ అని చెప్పేసి 2 విషయాలు అక్కడ ఉంది. అంటే ఒక తార్కిక దృష్టి అనేటువంటిది పురాణాల్లో ఉంది. అటువంటి అలాగే మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటుంటాం.
పేదరాశి పెద్దల కథలు, అలాగే రకరకాల ఇప్పుడు ఏమన్నా మీరు గీతాబోధన అన్నారు. గీతాబోధనలో చాలా చాలా అంశాలు అశాస్త్రీయంగా ఉండొచ్చు, చాలా అంశాలు కామన్ సెన్సికల్గా ఉండొచ్చు. కానీ ఓవరాల్గా అక్కడేంటి ఆయన అర్జునుడు ప్రశ్నిస్తాడు. ఆ అర్జునుడు ప్రశ్నిస్తే ఆయన తప్పు చెప్పాడా ఉప్పు చెప్పాడా అనేది మతపర విషయాలు దాని గురించి వేరుగా మాట్లాడుతున్నాం. నాకు తెలిసినంత వరకు ఇవన్నీ కూడా అసంగతాలు, అశాస్త్రీయ వాదనలు. ఇవాళ నేను మా ఒక గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్ ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గ్రూప్. నిన్న మీకు వచ్చినటువంటి ముఖ్య అతిథి ప్రొఫెసర్ మోహన్ రావు గారు మన సీనియర్. నేను ఆయన కలిసి దాదాపు 4 సంవత్సరాల పాటు కలిసి అక్కడ వర్క్ చేశాను. రీసెర్చ్ స్కాలర్స్ ఫోరం కూడా పెట్టి ఆయన చైర్మన్గా, నేను జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఒక వాస్తవం. అక్కడ ఉన్నటువంటి పిహెచ్డీలు సాధించుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక హెచ్యూ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంది. అందులో బహుశా నేను తప్ప నేను తర్వాత వెళ్ళొచ్చు, స్టేట్స్ వెళ్ళొచ్చు, కానీ పిహెచ్డీ చేసిన తర్వాత చాలామంది అందులో 90% మంది ఆ హెచ్సీలో గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళలో 90% మంది ఫారిన్ రిటర్న్స్, ఏదో జర్మనీకో, యుఎస్కో, ఆస్ట్రేలియాకో, తర్వాత అలా జపాన్కో, తైవాన్కో, రకరకాల దేశాలకు వెళ్ళి అక్కడ సైన్స్లో కాస్త చేసి ఇక్కడ మంచి మంచి స్థానాల్లో సైంటిస్టులుగా ల్యాబొరేటరీలో ఉన్నటువంటి వాళ్ళతో గ్రూప్ పెట్టారు. ఆ గ్రూప్లో మీరు చూసినట్టయితే వాళ్ళు షేర్ చేసుకునే విశేషాలు చూసినట్టయితే ఎంతో ఆందోళన కలిగిస్తుంది. అన్నీ కూడా అసంగతమైన విషయాలు, ఛాందస భావాలతో నిర్మితమైనవి ఉంటుంటాయి. అందులో ఒకటి ఈ మధ్య ఈరోజు నేను చూశాను. ఐన్స్టీన్ దగ్గరికి ఏదో భారతీయ శాస్త్రవేత్త వెళ్ళినట్టు, ఐన్స్టీన్ ఆ భారతీయ శాస్త్రవేత్తని సాంస్క్రిట్లో ఆహ్వానించినట్టు, సాంస్క్రిట్లో ఆహ్వానిస్తే ఆ శాస్త్రవేత్త అర్థం కానట్టు, మీకు భారతదేశంలో ఉన్నారు మీరు, మీకు సాంస్కృతిలో అర్థం కాదా అని ఐన్స్టీన్ ఆయన్ని ప్రశ్నించినట్టు, ఆయన సిగ్గుతో తలవంచుకున్నట్టు, తర్వాత మాటలో ఆ శాస్త్రవేత్త, భారతీయ శాస్త్రవేత్తతో ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే, నా సాపేక్ష సిద్ధాంతానికి కానివ్వండి, నా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కానివ్వండి, నాకు నోబెల్ బహుమతి సాధించిపెట్టినటువంటి ఆ గ్రంథ కానివ్వండి పూర్తిగా భగవద్గీత నుంచి వచ్చింది. మీకు ఆ మాత్రం భగవద్గీత తెలియదా? మీరు భగవద్గీతను బాగా ఆపోషణ చేసినట్లయితే మీకు కూడా చాలా చాలా సైన్స్ బ్రహ్మాండం వస్తుంది అని ఐన్స్టీన్ ఆయనతో వాదించినట్టుగా అదేదో ఒక నాటకంలాగా కట్టి టైలరింగ్ చేసి వాళ్ళు వాట్సాప్ గ్రూప్ పెట్టారు. అంటే అటువంటి ముదనష్టపు షేరింగ్లు ఈ మధ్య చాలా చాలా వస్తున్నాయి. కాబట్టి ఆ భగవద్గీతలో అర్జునుడు ప్రశ్నిస్తాడు, ఆ ప్రశ్న సమాధానాలు వేరే వేరే ఉండొచ్చు, కానీ అది సైన్స్ కాదా వేరే విషయం, కానీ ప్రశ్న అనేది అక్కడి ఉంది. అలాగే మనం చిన్నప్పుడు కథలు వింటుంటాం. మనకు ఒక రాజు, ఆ రాజుగారికి 7 కొడుకులు వేటకు వెళ్ళారు. వేటకు వెళ్ళి 7 చేపలు తెచ్చారు. 7 చేపలు ఎండలో పెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. ఇంతవరకు కేవలం అసెప్టివ్ సెంటెన్సెస్ అంటారు, అంటే వాస్తవాన్ని స్టేట్మెంట్స్ని చెప్పడం, ఒక విషయాన్ని వాక్యాల పరంగా చెప్పడం. కానీ అక్కడ అది పరిశీలన, అంటే రాజుగారు ఉండడం పరిశీలనే, రాజుగారికి 7 మంది పిల్లలు ఉండడం పరిశీలనే, 7 పిల్లలు పనిచేస్తారు కాబట్టి వాళ్ళు వేటకు వెళ్ళడం పరిశీలనే, వేటకు వెళ్ళిన తర్వాత 7 చేపలు తెచ్చడం పరిశీలనే. ఆ 7 చేపల్ని అలాగే పెడితే కుళ్ళిపోతాయి కాబట్టి ఆ రోజు తిన్నాక వేరే చేపలనేమో ఎండబెట్టారు, మస్తు తినొచ్చని. ఎండబెట్టడం కరెక్టే, అందులో ఒక చేప ఎండకపోవడం కూడా కరెక్టే, అది కూడా స్టేట్మెంట్. మరి 6 చేపలు ఎండంగా ఒక చేప ఎందుకు ఎండలేదు అనేటువంటిది ఒక కాంట్రాస్ట్. సైన్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ట్రెండ్ని చూస్తుంది, ఒక ప్రొఫైల్ చూస్తుంది, ఒక రకమైన టెక్స్చర్ని చూస్తుంది. అంతా ఒకే విధంగా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పైకి మేడం ఎక్కి పెద్ద మేడం ఎక్కిళ్ళారు, ఆకాశంలో చూసారు, నక్షత్రం ఆకాశంలో చూసారు, నైట్ మేఘావృతమైన ఏమి కనిపించట్లేదు, మేఘాలు కనిపించట్లేదు, చంద్రుడు కనిపించట్లేదు, చుక్కలు కనిపించట్లేదు, ఏమీ కనిపించట్లేదు. ఏమీ కనిపించకపోతే ఏం వేస్తారు ప్రశ్న? ఏమీ. కానీ అంత పెద్ద నల్లని నీలాకాశంలో ఒక్క దగ్గర మాత్రమే చంద్రుడు మాత్రమే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ప్రశ్నిస్తారు, ఇంత అంతా ఖాళీగా ఉంది, ఇక్కడ మాత్రమే ఎందుకు చంద్రుడు ఉన్నాడు అని నేను ప్రశ్నిస్తాను. తర్వాత చంద్రుడితో పాటు కూడా ఒక క్లియర్ స్కై అనుకోండి, క్లియర్ స్కై అయితే చంద్రుడితో పాటు కూడా చుక్కలు కూడా ఉంటాయి. ఆ చుక్కలన్నీ కూడా మన బట్టల మీద, ఆడవాళ్ళ చేతుల మీదనో లేకపోతే బట్టల మీదనో ఒకే పద్ధతి ప్రకారంగా కాకుండా జిగ్జాగ్గా ఉంటాయి. అది వాణి. ఆ జిగ్జాగ్గా ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్న. అలాగే 6 చేపలు ఎండిపోయి ఒక చేప ఎండకపోతే అది ఒక దృగ్విషయం, ఒక ఫినామినా, ఒక ప్రశ్నకి ఆధారం. ఆ ప్రశ్నకి ఆధారం కాబట్టి ప్రశ్న వేశారు, ఎందుకు ఎండలేదు 7వ చేప? మరి అది దైవలీల,
అంతేను అనుకుంటే అది చాలా స్వభావం, అది అశాస్త్రీయం. అక్కడతో సైన్స్ ఆగిపోదు. కానీ ఏం చేస్తుందంటే కారణం వస్తుంది, ఆ గడ్డి మోపు అడ్డం వచ్చింది. గడ్డి మోపు అడ్డం వచ్చిందంటే అర్థం ఏంటి? ఎస్, గడ్డి మోపు అడ్డం వస్తే చేప వెంటకపోవడానికి ఒక కారణం ఉంది. అందరికీ తెలిసే విషయం. వాళ్ళు బట్ట ఆరేసుకుంటుంటారు, ఎండలో ఆరేస్తే తొందరగా ఆరిపోతాయి, ఇంట్లో ఆరేసుకుంటే తక్కువ టైంలో ఆరిపోతాయి, లేకపోతే ఆరిపోవు. కాబట్టి గడ్డి మోపు అడ్డం వచ్చినట్టు నీడ వచ్చుతుంది. నీడ వస్తే సూర్యరశ్మి పడదు, సూర్యరశ్మి పడితేనే అక్కడ ఎండ వచ్చి ఆ వేడికి ఆ చేప ఎండుతుంది అనేటువంటి ఒక అవగాహన ఉంది. కాబట్టి ఓహో అందుకని చేప ఎండలేదు అంట తప్ప నువ్వు చెప్పేది తప్ప అందరూ, ఎందుకంటే ఆ మాత్రం కామన్ సెన్స్ జనాలకు ఉంది కాబట్టి నమ్మించారు. ఏడో చేప ఎందుకు ఎండలేదో సత్కారం సరైనటువంటి కారణం ద్వారా చెప్పారు. అది అందరికీ తెలుసు కాబట్టి అందరూ ఒప్పుకున్నారు. ఓకే, మరి గడ్డిమోపు ఒక మనిషి కాదు. గడ్డిమోపు తనంతానుగా వచ్చి అక్కడ సూర్యుడికి చేపకి మధ్యలో అడ్డం రాదు. అదే మనిషి రావచ్చు, పిట్ట రావచ్చు, లేదా మేఘం రావచ్చు, కానీ గడ్డిమోపు తనంతాను రాదు అనేది కూడా కామన్ సెన్స్, అది కూడా సైన్సే. అంటే గడ్డిమోపు తనంతా రాదు కాబట్టి అది వాస్తవం కాబట్టి ఎవరో పెట్టుంటారు అనేది సాధారణంగానే ముందుకు వస్తుంది, అది సైన్స్. ఎవరో పెట్టుంటారంటే ఎవరు పెట్టుకోవాలి. మరి ఎవరు పెట్టారంటే పిల్లవాడు అది పెట్టలేదు అని అంటారు. పిల్లవాడు ఎందుకు పెట్టలేదు అంటే పిల్లవాడు వాడి బాధ్యత, రోజు పెట్టుకున్నాడు కానీ ఈ రోజు ఎందుకు పెట్టలేదంటే ఆమె పెట్టలేదు, పెట్టలేదు. మరి పెట్టలేదు కాబట్టి పనికి ఆహార పథకం ఉందేమో బహుశా ఆ రోజు భోజనం పెట్టలేదు కాబట్టి ఆయన పని చేయలేదు కాబట్టి గడ్డి మోపు అక్కడ పక్కకి పోకుండా అక్కడ వెళ్తా ఉంది. కాబట్టి అట్లా చెప్పాడు. మరి ఎందుకు పెట్టలేదంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ ప్రశ్న. పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు ప్రశ్న వేస్తే మరి నాకు చెమ కుట్టింది అని చెప్పన్నాడు. చెమ ఎందుకు కుట్టామంటే పొట్టలో వెళ్ళిపెడితే కుట్టింది చెప్పేసి అని చెప్పాడు. మరి చెమ అడిగితే నాకు పొట్టలో వెళ్ళిపెట్టాడు చెప్పింది. అలా అక్కడి నుంచి కూడా చాలా చాలా ముందుకు పోవచ్చు. పొట్టలో వెళ్ళిపెడితే ఎంతమంది కష్టం అంటే నా పొట్టలో వెళ్ళిపెడితే నాకు ఆక్సిజన్ దొరుకుతున్నాను, లేకపోతే నా పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పవచ్చు. ఈ పిల్లలకి ఆక్సిజన్ ఎందుకంటే మళ్ళీ బయాలజీ చెప్పాలి. అంతవరకు లేదు కాబట్టి ఆ కథ అక్కడ అయిపోయింది. మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రశ్న అనేటువంటిది లేకుండా ఈ సమాజంలో ఎప్పుడూ లేదు. కానీ ఆ ప్రశ్న అనేటువంటిది వాళ్ళ యొక్క ఆధిపత్యానికి, వాళ్ళ యొక్క ఛాందస భావాలకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ ప్రశ్నే వాళ్ళ పరమాణు లోపల కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక కణాలు కూడా వాళ్ళ తెలుసుకోగలిగారు. ఒక కణాన్ని పరమాణువును విభజించలేమని చెప్పేసి ఆయన 18th సెంచరీలో డాక్టర్ చెప్పిన తర్వాత ఇవాళ పరమాణు లోపల 61 రకాలైనటువంటి ప్రాథమిక కణాలు అని చెప్పేసి ఇవాళ ఆధునిక భౌతిక శాస్త్రం చెప్తోంది. అటు చెప్పిన తర్వాత ఇంత విజ్ఞానం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రశ్న నిలబడకపోతే అది సైన్స్ కాదు. మరి ఎందుకు నిలబడలేదు అంటే కార్యకారణ సంబంధాలు సరిగ్గా లేవు వాడు చెప్పే దాంట్లో. ఉదాహరణకి ఈ జ్యోతిష్ శాస్త్రం ఉంది. ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్తారు వాళ్ళు? ఫలాని రోజు ఫలాని గడియలో ఫలాని టైంలో పుట్టినటువంటి వ్యక్తి యొక్క రాశి ఇది, తులారాశి, ధనురాశి, వృశ్చిక రాశి, రకరకాలుగా 12 కాన్స్టలేషన్స్ చెప్తారు. ఏంటది? సూర్యుడు యొక్క గమనం. సూర్యుడు మన పరంగా చూసినట్టయితే సూర్యుడు కదలట్లేదు. భూమి ఉదాహరణకి అక్కడ లైట్ ఉందండి, ఆ లైటు ఉంటే లైట్ అక్కడే ఉంది. తర్వాత నేను ఇట్లా వెళ్ళానుకోండి, నేను ఇట్లా వెళ్తే ఇప్పుడు నాకు ఈ సూర్యుడు నాకు ఎక్కడున్నాడు కరెక్ట్గా అక్కడ దారికి ఎదురుగా ఈ సూర్యుడు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఆ దారికి ఎదురుగా ఉన్నట్టుగా భావిస్తున్నాను. నేను ఇట్లా వచ్చానుకోండి, ఇట్లా వస్తే అదే సూర్యుడు, ఆ సూర్యుడు అక్కడే ఉన్నాడు, నేను మారాను, అంతేగాని సూర్యుడు మారలేదు. ఆ సూర్యుడు నాకు ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నట్టు నా పురుగు ఉన్నటువంటి ఆడియన్స్లో ఆ సారు పేరు, ఆ సారు ముందర ఉన్నట్టు. ఇంకా ఎట్లా వెళ్ళానుకోండి, ఇంకొక సారు ముందర ఈ సూర్యుడు ఉన్నట్లు లెక్క. ఇంకా ఇట్లా వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి సారు ముందర సూర్యుడు ఉన్నట్లు లెక్క. ఇంకా ఇక్కడ అనుకోండి ఆ మేడం ముందర సూర్యుడు ఉన్నట్లు లెక్క. సూర్యుడు అక్కడ ఉన్నాడు, నేను మారుతున్నాను. కాబట్టి భూమి యొక్క ప్రదక్షిణలో, భూమి యొక్క ఆత్మ ప్రదక్షిణము, భూమి యొక్క పరిభ్రమణము, ఆత్మ పరిభ్రమణం, రెవల్యూషన్ అండ్ స్పిన్నింగ్ ద్వారా మాత్రమే సూర్యుడు యొక్క గమనాన్ని చూస్తున్నాం తప్ప ఈ సూర్యుడు యొక్క ముందుతనం అంటే ఎవరి ముందర ఉన్నాడు అనేటువంటిది నా గమనాన్ని బట్టి ఉంటుంది తప్ప సూర్యుడు గమనాన్ని బట్టి కాదు. కానీ పంచాంగాలు కానీ జ్యోతిశాస్త్రం కానీ ఏం చెప్తారు? సూర్యుడు యొక్క గమనము ఏ నక్షత్రాల యొక్క గ్రూపుల ముందర సూర్యుడు ఉన్నాడో ఆ
ఆ నక్షత్రాల రూపురేఖలని ఆ రూపురేఖలు కరెక్ట్గా తీరులాగే ఉండదు, ధనుసులాగా ఉండదు, జమినిలాగా ఉండదు, తాసులాగా ఉండదు. అయినా కూడా వాటికి ఒక పేర్లు పెట్టేసి తర్వాత ఈ ఒక రాశి చెప్పించారు అన్నారు. కానీ ఆ నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయి మన భూమికి అంటే మీకు తెలుసు, సూర్యుడు నక్షత్రం మనకు దాదాపు 15 కోట్ల కిలోమీటర్ దూరంలో సూర్యుడు ఉన్నాడు. 15 కోట్ల కిలోమీటర్లు సగటున. చలికాలంలో దగ్గరగా, ఎండాకాలంలో దూరంగా ఉంటాడు సూర్యుడు. చాలామంది పిల్లలు కానివ్వండి కొంచెం తక్కువ శాస్త్ర పరిజ్ఞానం ఉండడం అంటే ఎండాకాలంలో సూర్యుడు దగ్గరగా వస్తుంది కాబట్టి ఎండగా వస్తుంది, చలికాలంలో దూరం వెళ్తాడు కాబట్టి వేడి బాగా కాలకుండా చలిగా ఉంటుంది అనుకుంటారు. కానీ చలికాలంలోనే సూర్యుడు దగ్గరగా ఉంటాడు, ఎండాకాలంలో దూరంగా ఉంటాడు సూర్యుడు భూమికి. ఎందుకని ఎండాకాలం వస్తుంది, ఎందుకని చలికాలం వస్తుంది? ఇన్స్పైట్ ఆఫ్ సన్ బీయింగ్ క్లోజర్ ఇన్ వింటర్ వై వీ ఫీల్ షివరింగ్, ఇన్స్పైట్ ఆఫ్ సన్ బీయింగ్ ఫార్దర్ డ్యూరింగ్ వింటర్, డ్యూరింగ్ సమ్మర్ వై వీ ఫీల్ సల్ట్రీ అనేది అది భూమి యొక్క వాలుతనాన్ని బట్టి భూమి ఉంది కాబట్టి అది వేరే విషయం. అది కొంచెం ఆస్ట్రానామికల్ విషయం మర్చిపోదాం. ఇక్కడంతా కూడా సైన్స్ టెక్నికల్ టర్మ్స్ నేను మాట్లాడలేదు కాబట్టి. ఇక్కడ విషయం ఏంటంటే సూర్యుడు ఒక నక్షత్రము, సూర్యుడు తర్వాత సూర్యుడు మనకు 15 కోట్ల కిలోమీటర్లు అంటే సూర్యుడి నుంచి వెలుగు మనకు రావడానికి అక్కడ సూర్యుడు దగ్గర ఉన్నటువంటి సూర్యుడు ఒక టార్చ్ లైట్లాగా ఆగిపోయి ఆనయ్యాడు. వెంటనే మనకు లైట్ రావడానికి 8 minutes పడుతుంది, 8 నిమిషాలు పడుతుంది. 8 × 60 సెకండ్లు అంటే దాదాపు 480 సెకండ్లు మనకు పడుతుంది ఇక్కడ రావడానికి. ఆ తర్వాత నక్షత్రం ఎవరంటే ప్రాగ్మా సెంటార్ అంటారు. ఆ ప్రాగ్మా నక్షత్రం తర్వాత ఉదాహరణకి సాధారణ దగ్గర ఉన్నాడు. ఇక్కడ సూర్యుడు అనుకున్నాము, ఆయన సూర్యుడు. ఆయన తర్వాత నాకు దగ్గరగా ఉన్నటువంటి మనుషులు ఎవరంటే ఆయన. ఆ తర్వాత మీరు దూరంగా ఉన్నారు. భూమికి సూర్యుడు తర్వాత నెక్స్ట్ నియరెస్ట్ స్టార్ ఎవరంటే ప్రాగ్మా సెంటార్. ఆ ప్రాగ్మా సెంటార్కి భూమికి ఉన్నటువంటి దూరం ఏంటంటే 4.5 కాంతి సంవత్సరాలు. 4.5 కాంతి సంవత్సరాలు అంటే అర్థం ఏంటంటే 4.5 సంవత్సరాల్లో కాంతి ఎంత దూరం వెళ్ళగలుగుతుందో అంత దూరంలో ఆ నక్షత్రం ఉన్నట్లు లెక్క. మీకు తెలుసు, ఒక సెకండ్కే కాంతి 3 లక్షల కిలోమీటర్లు వెళ్తుంది. 3 లక్షల కిలోమీటర్లు అంటే మీరు కాంతిని ఒక రాకెట్ అనుకున్నాం, లేకపోతే ఉపగ్రహం అనుకున్నాం. ఉపగ్రహమా నువ్వు కాంతిని ఒకసారి భూమి చుట్టూ తిరుగుదామంటే ఒక సెకండ్లోనే కొన్ని లక్షల సార్లు అది భూమి చుట్టూ తిరగలుగుతుంది. అటువంటి వేగంగా వెళ్ళేటువంటి అంత వేగంగా వెళ్ళేటువంటి కాంతి ఒక సెకండ్లోనే 3 లక్షల కిలోమీటర్లు వెళితే ఒక నిమిషంలో దానికి 60 రెట్లు, ఒక గంటలో దానికి 60 రెట్లు, ఒక రోజులో దానికి 40 రెట్లు, ఒక సంవత్సరంలో దానికి 340 రెట్లు, 400 సంవత్సరాల్లో దానికి 440 రెట్లు. అంత దూరం ఉన్నటువంటిది ప్రాగ్మా సెంటార్ అనుకుంది ఒక నక్షత్రం. ఆ నక్షత్రం మీరు ఈ 12 రాసుల్లో ఎక్కడ ఉండదు. ఆ తర్వాత నక్షత్రాలలో అంటే మనం ఎవరైతే ఈ వృశ్చిక రాశి, ధను రాశి అంటారో ఆ నక్షత్రాలు ఉన్నటువంటి దూరం ఎంత అంటే మన భూమికి దాదాపు 500 కాంతి సంవత్సరాలు సగటున. అంటే అక్కడి నుంచి కాంతి రావడానికి 500 సంవత్సరాలు పడుతుంది లైట్ రావడానికి. ఇవాళ పంచాంగ శాస్త్రవేత్తలు కానివ్వండి, ఆస్ట్రాలజిస్ట్ కానివ్వండి, ఇవాళ బొమ్మలు చూసేసి ఆ సోకాల్డ్ కన్స్టెంట్ చూసేసి ఈ బిడ్డ మన సూర్యుడి యొక్క బ్యాక్గ్రౌండ్, సూర్యుడి యొక్క నేపథ్యం వృశ్చిక రాశి కాబట్టి వృశ్చిక రాశిలో పుట్టాడు, 6:50 పుట్టాడు అని చూసేటువంటి ఆ నక్షత్రాల రాశి, ఇప్పుడు చూస్తున్న నక్షత్రాల రాశి ఇప్పుడు మనం ఫోటో చూస్తున్నాం. సెల్ ఫోన్ తీసుకోవచ్చు కావాలంటే, ఏదైనా మీకు ఆస్ట్రానామికల్ రేడియో టెలిస్కోప్ ఉన్నట్టయితే బొమ్మ తీసుకోవచ్చు. కానీ ఆ నక్షత్రాలు ఎప్పుడువే అంటే 500 సంవత్సరాల కింద బొమ్మ ఇవాళ మనం చూస్తాం. 500 సంవత్సరాల కింద అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు ఇప్పుడు అక్కడ ఉన్నాయో లేదో తెలియదు. అది తెలుసుకోవాలంటే మళ్ళీ ఒక 500 సంవత్సరాలు మీరు వెయిట్ చేయాలి. అటువంటి 500 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి లేకపోతే ఒక సమూహము ఈరోజు పుట్టేటువంటి ఒక బిడ్డ మీద ప్రభావం కలిగిస్తుంది. అలాగే నిన్న ఒక విషయం జరిగిందనుకోండి, అది ఈరోజు ప్రభావం కలిగించండి. ఈరోజు ఏదైనా ప్రభావం కలిగించాలంటే తక్షణమే కలిగించాలి. అంటే
అప్పటికప్పుడే కలిగించాలి. దట్స్ కాల్డ్ యాజ్ రియల్ టైం అంటారు. రియల్ టైం ఎఫెక్ట్ ఉంటుంది తప్ప పోస్ట్ పోన్డ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అదొక అశాస్త్రీయం. కాబట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని పూర్తిగా అశాస్త్రీయము, అది సూడో సైన్స్ చెప్పడానికి ఇది ఒక అంశం. ఫస్ట్ అంశం. రెండో అంశం చాలా చాలా గొప్ప అంశం. అసలు దాంతోనే తల్లి పడేయచ్చు. ఆ జ్యోతిష్ శాస్త్రము, ఆస్ట్రాలజీ ఇస్ నాట్ ఆల్ సైన్స్, ఇది సూడో సైన్స్ చెప్పడానికి. ఏంటది? మన ఆధునిక సైన్స్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. దాదాపు ఒక 18 రకాలైనటువంటి నియమాలు బోధించబడ్డాయి. ఆ 18 రకాల నియమాలు ఏంటంటే విశ్వజనీయ సూత్రాలు. అంటే వాటికి తిరుగులేదు. ఎలాగైతే ఆ నుంచి హా వరకు అక్షరాలు లేకుండా తెలుగు భాష లేదు, ఏ నుంచి జీ వరకు 26 అక్షరాలు లేకుండా ఇంగ్లీష్ భాష లేదు, అలాగే ఏ భాష అయినా సరే ప్రాథమికంగా అక్షరమాల ఆల్ఫాబెట్స్ లేకుండా ఏ భాష అయితే లేదో, అలాగే ఈ 18 సూత్రాలు లేకుండా సైన్సే లేదు ఇవాళ. ఆ 18 సూత్రాల్లో కొన్ని ముఖ్యమైన సూత్రాలు, ఆ సూత్రాలు ఏంటంటే వాటికి తిరుగులేదు. అటువంటి తిరుగులేని సూత్రం ఏంటంటే, ఈ విశాల విశ్వంలో ఏం జరిగినా, ఏ కార్యకలాపం జరిగినా, ఏ యొక్క వాస్తవం, సంఘటన, ఒక ఇన్సిడెంట్స్, ఒక అక్కరెన్స్ జరిగినా 4 వాటికి సోదర శక్తులు. ఈ 4 బలాల్లో ఏదో ఒక బలము, ఏదో 2 బలాలు, 3 బలాలు, లేదా అన్ని 4 బలాలు లేకుండా ఏ కార్యకలాపం జరగదు. ఇవాళ నేను మాట్లాడుతుంటే చాలా యాంప్లిఫై హలో చాలా గట్టిగా ఉంటాను. ఇది ఒక అబ్జర్వేషన్. ఇట్లా పోతే మీరు వినిపించట్లేదు, ఇక్కడ పోతే వినిపిస్తుంది. నేను నిలబడ్డాను, ఎవరన్నా నన్ను ఎంకౌంటర్ చేసి పడిపోతే ఎందుకు పడిపోయాడు? బతుకున్నప్పుడు నిల్చొని ఉన్నాడు కదా. బతుకున్నప్పుడు నిల్చున్నప్పుడు, కాల్చినప్పుడు, చనిపోయినప్పుడు ఎందుకు పడిపోవాలి? అది ఒక అబ్జర్వేషన్. అలాగే ఈ స్టూల్ నిలబడింది, ఆ 4 స్తంభాలు లేకపోతే ఈ ఎందుకు నిలబడలేదు? ఈ ఫ్యాన్కి ఎందుకని సస్పెన్షన్ ఉండాలి? ఫ్యాన్ అట్లాగే ఉంటే గాలిలో తిరగచ్చు కదా, వీళ్ళు తిరగట్లేదు ఎందుకు? ఇలా ఏదైనా సరే కొన్ని సంఘటనల వెనకల ఏదైనా జరగాలంటే 4 రకాల బలాలు కావాలని చెప్పేసి సైన్స్ చెప్తారు. ఆ 4 బలాల్లో 2 బలాలు మనం ఎప్పుడు చూడం. పరమాణు లోపల మాత్రమే వాటి పనితీరు ఉంటుంది. పరమాణు అనేటువంటిదే ఒక మిల్లీమీటర్ని మీరు 100 కోట్ల భాగాలు చేస్తే, మిల్లీమీటర్ని గుర్తుపెట్టుకోవడం. మిల్లీమీటర్ అంటే తెలుసు కదా మీకు, ఒక తిరిగిన గోరంత ఉంటుంది. అటామిక్ న్యూక్లియస్ ఉంటారు, అటామిక్ న్యూక్లియస్ ఉంటారు అంటారు. అటామిక్ న్యూక్లియస్లోనే 2 బలాలు పనిచేస్తాయి తప్ప ఆ అటామిక్ న్యూక్లియస్ బయటకు వచ్చేస్తే అవి కనిపించవు, వాటి ప్రభావమే ఉండదు. వాటినే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అంటారు. బలమైన కేంద్ర బలాలు, బలహీనమైన కేంద్ర బలాలు అని 2 బలాలు ఉంటాయి. అవి ఆ పరమాణువు లోపల ఉండే కేంద్రకానికే, ఆ పరిధికే, ఆ విస్తారానికే, ఆ యొక్క లోగిలికే పరిమితం. ఇక మనం చూసేటువంటి అన్నీ కూడా చెట్లు ఎందుకు పచ్చగా ఉన్నాయి, మనకెందుకు ఆకలి అవుతుంది, ఆయన సార్ నడుచుకోతున్నాడు, మనం నడుచుకోవాలంటే కాళ్ళు ఎందుకు కదలాలి, ఏనుగులు ఎందుకు బరువుగా ఉంటాయి, తర్వాత రియాక్షన్స్ పలాంది, టేబుల్ ఆ కుర్చీలు ఎర్రంగులు ఎందుకున్నాయి, ఈ పట్టి ఈ కాన్సెప్ట్ ఎందుకనే ఎర్రగా ఉంది, తర్వాత మనకు లైట్ వేసి తప్ప నా మొక్క ఎందుకు మీకు కనిపిస్తుంది, కళ్ళు మూసుకుంటే ఎందుకు కనిపించదు, తర్వాత వెంట్రుకలు ఎందుకు నల్లగా ఉన్నాయి, పళ్ళు తెల్లగా ఉంటాయి. వీటికన్నింటికి కూడా కారణాలు 2. వాటికి కారణం 2. ఒకటేంటంటే గురుత్వాకర్షక బలాలు, గ్రావిటేషనల్ ఫోర్సెస్. అంటే తూకం వేయడానికి ఏదైనా అవకాశం ఉంటే ఒక వస్తువుకి కాంటాలో పెడితే ఎంతో కొంత బరువు, మిల్లీగ్రామా, కేజీనా, టన్నా, వేరియేషన్, ఎంతో కొంత బరువు ఆ వస్తువుకు ఉన్నట్లయితే అటువంటి వస్తువు ఇంకొక వస్తువు మీద ప్రభావం కలిగిస్తుంది. ఆ రకంగా ప్రభావాలు కలిగించేటువంటి తత్వాన్ని గురుత్వాకర్షక బలాలు అంటారు. ఇప్పుడు సూర్యుడి చుట్టూతో భూమి తిరుగుతున్నా, భూమి తన చుట్టూ తిరుగుతున్నా, భూమి చుట్టూతా చంద్రుడు తిరుగుతున్నా, మన భూమి చుట్టూతా ఇలా కొట్టుకుంటుంది, అలా విస్తారం చేస్తుంది, కొట్టుకుంటుంది, మళ్ళీ విస్తారం చేస్తుంది. అలా ఊపిరితిత్తులు, నేను గాలి నిద్రపోతున్నా కూడా ఇప్పుడు ఎవరైనా సరే నేను పీల్చుకుంటున్నా గాలి అని అనుకుంటూ పీల్చుకుంటారా? ఎవరన్నా నేను వదులుతున్నాను గాలి అని అనుకుంటూ వదులుతానా? మనకు తెలియకుండానే గాలి లోపలికి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది. ఆ రామసర్ అయినటువంటి మాట మనం ఉంటాం తప్ప మనకు తెలియకుండానే విశ్వాస నిశ్వాసాలు రెస్పిరేట్ జరుగుతున్నాం. ఆ రెస్పిరేట్ జరగాలంటే ఏం జరగాలి? మన కింద పొట్ట లోపల డయాఫ్రమ్ అనే ఉదరవితానం అంటారు.
అది కిందికి వెళ్తుంది, శూన్యం ఏర్పడుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, ఆ తర్వాత కొన్ని ఒత్తిడి ఏర్పడుతుంది, ఆ ఒత్తిడి వల్ల గాలి బయటకు వస్తుంది, ఆ శూన్యం ఏర్పడి గాలి లోపలికి వెళ్తుంది. ఇవన్నీ కూడా ఈ కదలికలు అన్నిటికీ కూడా కారణం ఏంటంటే గురుత్వాకర్షణ బలాలు. అంతే, ఇంత వోల్టేజ్ పెట్టి తప్ప అది అంత వెలుగుదు. ఇక్కడ ఉన్న వోల్టేజ్ మిల్లీ వోల్ట్స్, అక్కడ వోల్టేజ్ దాదాపు 240 600 వోల్ట్ ఏదో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి చేస్తుంటారు. అంటే ఒక కార్యకారణ సంబంధం ఉంది. ఒక విద్యుదయస్కాంత బలాలకి ఎంత విద్యుత్ పంపిస్తే ఎంత అయస్కాంతం వస్తుంది, ఎంత అయస్కాంతం పెడితే ఎంత విద్యుత్ వస్తుంది, ఎంత విద్యుత్తు ఎంత అయస్కాంతం పెడితే ఎంత వెలుగు వస్తుంది, ఎంత వెలుగు వస్తే ఎంత ఎలక్ట్రిసిటీ వస్తుందని ఈ పరస్పర ఆధారిత సంబంధ బాంధవ్యాలు పరిమాణాత్మకంగా ఉన్నాయి. అలాగే గురుత్వాకర్షణ బలాలు కూడా పరిమాణాత్మక సంబంధం ఉంది. ఎంత బరువున్న వస్తువు మరింత బరువున్న వస్తువు మీద ప్రభావం కలిగిస్తుంది. ఈ పరస్పర ప్రభావం ఎంత బలాన్ని కలిగిస్తాయి. ఆ బలంతో ఒక కారును నెట్టొచ్చా, ఆ బలంతో ఒక రైలు ఇంజిన్ నెట్టొచ్చా, ఆ బలంతో రాజధాని ఎక్స్ప్రెస్ని 1 కిలోమీటర్ తొయ్యొచ్చా అనేది ఒక కార్యకారణ పరిమాణాత్మక సంబంధం ఉంది. ఆ పరిమాణాత్మక సంబంధం ప్రకారం చూసినట్లయితే మనం జ్యోతిష్ శాస్త్రాల్లో ఉంటున్నటువంటి ఈ నక్షత్ర రాశుల యొక్క ప్రభావం బిడ్డ మీద ఎంత ఉంటుంది అంటే, బిడ్డ ద్రవ్యరాశి ఎంత, ఆ నక్షత్ర రాశుల యొక్క ద్రవ్యరాశి ఎంత, వాటి బరువు ఎంత, ఈ బిడ్డ బరువు ఎంత అనే దానికి ఒక సంబంధం ఉంది. ఆ బరువు తెలియాలి, ఈ బరువు తెలియాలి. ఈ బరువు మంచిగా ఆరోగ్యంగా బిడ్డ పుట్టినట్టే 3.5 కేజీలు 4 కేజీలు బిడ్డ ఉంటాడు. ఆ టైంలో పుట్టిన టైంలో మీరు జాతకం రాస్తారు కదా, ఆ జాతకం రాసే టైంలో మంచిగా బిడ్డ ఆరోగ్యకరంగా పుట్టినట్టయితే 3.5 కేజీలు 4 కేజీలు ఉన్నాడుకుందాం. ఈ 4 కేజీలు ఒక మస్కిటో, చిన్న మస్కిటో 1 మీటర్ దూరంలో ఆ బిడ్డ ప్రసవించింది అమ్మాయో అబ్బాయో, ఆ లేబరు బిడ్డ మీద గర్భిణీ స్త్రీ పుట్టింది, ఆ బిడ్డ అక్కడ ఉన్నాడు. ఆ బిడ్డ పక్క నుంచి 1 మీటర్ దూరంలో ఒక దోమ అటు వెళుతుంది అనుకుందాం. ఆ దోమకు కూడా ద్రవ్యరాశి లేదు కదా, 1 మిల్లీగ్రాము 2 మిల్లీగ్రాములు ఉంటుంది కదా. ఆ ద్రవ్యరాశికి ఈ బిడ్డ యొక్క ద్రవ్యరాశికి లెక్క పెట్టేసి అదే సూత్రం ప్రకారంగా లెక్కేస్తే ఎంత బలం ఉంటుందంటే, ఈ బలము ఈ మస్కిటో వల్ల బిడ్డ మీద కలిగేటువంటి గురుత్వాకర్షణ బల ప్రభావము ఈ నక్షత్ర రాశుల వల్ల కలిగిన ప్రభావం కంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే ద ఎఫెక్ట్ ఆఫ్ మస్కిటో ఆన్ ఎ న్యూ బార్న్ బేబీ ఈజ్ 1 lakh times heavier or more than the effect of the stars constellations. అంటే ఎవరి ప్రభావం ఎక్కువ అంటే, దోమ ఆ రోజు వెళ్ళిందా లేదా, లేకపోతే ఆ ఈగ వెళ్ళిందా లేదా, లేకపోతే నర్సు యొక్క జడ కదిలిందా లేదా, నర్సు నడిచిందా లేదా, దాన్ని బట్టి నిర్ణయిస్తామా, చుక్కలు బట్టి నిర్ణయిస్తామా. అర్థమైందంటే ఇక్కడ గురుత్వాకర్షణ బలాల ప్రభావం లేదు. అంటే నక్షత్ర రాశుల ప్రభావం ఏమాత్రం లేదని చెప్పి సైన్స్ చెప్తుంది. కానీ ఆస్ట్రాలజీని సైన్స్గా బోధిస్తూ ఎంహెచ్ఐ వాడు కూడా 5 కోట్ల రూపాయలు కొన్ని యూనివర్సిటీలు ఇచ్చేసి ఆస్ట్రాలజీ ఎంఎస్సీ తలుపు పెట్టుకోవాలి. అంతేగాని తూర్పునే తలుపుకోవాలి, తర్వాత ఇట్లా ఆగ్నేయంలోనే వంటలు పెట్టుకోవాలి అనుకోవడం అనేది పూర్తిగా అసంబద్ధం. కానీ ఏదో గాలికో లేకపోతే వెలుతురుకో రకరకాలైనటువంటి పద్ధతులకో వాళ్ళ యొక్క ఏదో ఇష్టాయిష్టాలకు అనుగుణంగానో ఇల్లు కట్టుకున్నారండి. కానీ ఆ ఇల్లు కట్టుకునే విధానానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషులకి పెళ్ళి అవుతుందా పెళ్ళి కాదా, వాళ్ళ అబ్బాయికి అమెరికా వీసా వస్తుందా రాదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తాయా రావా, లేకపోతే అబ్బాయికి తర్వాత హైటెక్ సిటీలో జాబ్ వస్తుందా రాదా, లేకపోతే డిస్టింక్షన్ వస్తుందా రాదా అనేది ఈ ఇంటి యొక్క నిర్మాణం ఎలా నిర్ణయిస్తుంది. అందులో ఏ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సామాజిక సంబంధాలు. ఒక అమ్మాయికి పెళ్ళి అవుతుందా కాదా అనేటువంటిది అదొక సమస్య కాదు. కొన్ని దేశాలు మీరు అమెరికాలో వెళ్ళాలనుకోండి, ది పేరెంట్స్ నెవర్ బాదర్ అబౌట్ ది మ్యారేజ్ అలయన్స్ ప్రాబిలిటీస్ ఆఫ్ దర్ చిల్డ్రన్. 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఎక్కడంటే వాళ్ళు సొంత కాళ్ళ నిలబడాలి, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వాళ్ళు ఇచ్చుకోవాలి, ఆ తర్వాత వాళ్ళు ఎట్లా ఉంటారో వాళ్ళ విషయం. కానీ ఇక్కడ అదొక పెద్ద సమస్య, అది సామాజిక సమస్య, ఒక ఆర్థిక సమస్య, ఒక సాంస్కృతిక సమస్య. ఆ సమస్యను తీసుకెళ్ళిపోయి ఒక రియల్ భయపెడతారు. ఇప్పుడు మీరు చాలా మంది బొమ్మలు చూశారు, దబోల్కరు, తర్వాత వీళ్ళంతా కూడా చూశారు మీరు, వీళ్ళందరూ కూడా చంపారు వార్త చెప్పినందుకు. అటువంటి భయాలు కలగకుండా మనమంతా కూడా సైన్స్ అంటే ఇది,
సైన్స్ కానిది అది. సైన్స్ కాని దానిలోకి జనం వెళ్తే అది ప్రోగ్రెస్కి వ్యతిరేకము. సైన్స్ ద్వారా మాత్రమే ప్రోగ్రెస్ వస్తుంది. మానవ వికాసం కూడా అందులో ఉంటుంది. మానవ వికాసము భౌతికంగా కానివ్వండి, మానవ వికాసం సంస్కృతి కానివ్వండి, ముందుకెళ్ళాలంటే అది ప్రోగ్రెసివ్ ఉండాలంటే మాత్రము సైన్స్ అనేటువంటి ఒక రథం మీద, సైన్స్ అనేటువంటి వాహనం మీద మాత్రమే వెళ్ళాలి తప్ప సైన్స్ వ్యతిరేకమైనటువంటి అశాస్త్రీయ కుహనా శాస్త్రం మీద ఉంటే అది వెనక్కి వెళ్తున్నటువంటి ప్రాణం తప్ప ముందుకు వెళ్తున్న ప్రాణం కాదు అని చెప్పి ప్రజానికాన్ని మేలుకొల్పాల్సినటువంటి అవసరము ఇవాళ చాలా చాలా బలీగా ఉంది. మొన్నటికంటే జాషువా పీరియడ్ కంటే, ఏమన్నా మన పెరియార్ పీరియడ్ కంటే, గోరా పీరియడ్ కంటే, పెద్ద సంఘ సంస్కర్తల పీరియడ్ కంటే ఇవాళ మరింత ఆధునిక శాస్త్రం వచ్చినా కూడా, ఆధునిక సమాజం వస్తున్నా కూడా ఇవాళ దాని యొక్క ఆవశ్యకత, దాని యొక్క అవసరము ఎక్కువ ఉంది. కాబట్టి దానంతా కూడా మనం ఆ భావాజాలానికి అనుకూలంగా సైన్స్ అనేటువంటి ఒక ఆయుధాన్ని, సైన్స్ అనేటువంటి ప్రచారం తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత గుర్తించుకొని మనమంతా కూడా పునరంకితం కావాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మానవ అభ్యుదయ వేదిక, మానవ వికాస వేదికకి ధన్యవాదాలు తెలియజేసి నమస్కారం.